హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి సరస్వతి. ఈరోజు మన ఛానల్లో నేను రీసెంట్గా పెద్ద తిరుపతి వెళ్ళామండి మా ఫ్యామిలీ తోటి. ఆ వీడియోస్ అన్నీ మీతో షేర్ చేద్దామని ఈ వీడియో మీకు సెండ్ చేస్తున్నానండి. చూడండి, మేము మార్నింగ్ 1 to 2 మధ్యలో వెళ్ళామండి పెద్ద తిరుపతి. నైట్ చాలా బాగుందండి. ఆ వెదరు, ఆ మేఘాలు చాలా అందంగా ఉన్నాయి. చూడండి, మార్నింగ్ ఫ్రెష్ అప్ అయ్యి గుడికి దర్శనానికి వెళ్తున్నామండి. దారిలో ఇవన్నీ చూడడానికి చాలా అందంగా ఉన్నాయండి. అన్నీ చూడడానికి బాగున్నాయని వీడియోస్లో తీసేసానండి. అవన్నీ మీకు షేర్ చేస్తున్నాను. చూడండి, ఇవంత బాగున్నాయో మేఘాలు. కొండపైన కదండి మేఘాలు, అసలు దగ్గరగానే ఉన్నట్టుంటాయి. చాలా అందంగా ఉన్నాయండి. గుడిలో కూడా మాకు మనసుకు ప్రశాంతంగా అనిపించింది. గుడిని తాకుతుంటూ మేఘాలు వెళ్తున్నాయండి. దర్శనానికి వెళ్ళేటప్పుడు కూడా మేఘాలు మనకి తగులుతున్నాయన్నట్టుగా అనిపిస్తుందండి. గుడిలోకి మేము ఎంటర్ అవడంతో మేఘాలు వర్షంలాగా కురిశాయండి. తెల్లగా మంచు తుఫానులాగా, మంచు వర్షంలాగా అట్లా చాలా బాగుందండి. మీరు ఎప్పుడైనా తిరుమల వెళ్తే ఇలాంటి ఎక్స్పీరియన్స్ మట్టికి చాలా బాగుంటుందండి. చూడండి, మేము వెళ్తున్నాము. వెళ్ళే దారిలో మేఘాలు, విండ్ మిల్స్ అవన్నీ కూడా వీడియోలో షూట్ చేశానండి, ఏ ఒక్కటి మిస్ చేయకుండా. చూడండి, ఇది లోపలండి, గుడి లోపల. ఈ పక్కన కనిపిస్తుందండి, ఇది ఫ్రీ దర్శనం అండి, ఉచిత దర్శనం. క్యూ లైన్ అండి, ఇది పక్కన ఉన్నది. ఎవరైనా కానీ తిరుమల వెళ్ళే వాళ్ళు మనం దర్శనానికి వెళ్ళాక ఏదో అచీవ్ చేసిన ఫీలింగ్ ఎందుకు కలుగుతుందంటే, అంత టైం మనం లైన్లో వెయిట్ చేసి లాస్ట్ వరకు వెయిట్ చేసి దేవుణ్ణి చూసేపాటికి ఆ వెయిట్ చేసిన కష్టం అంతా మర్చిపోతాం కదండి. అది దర్శనం చేసిన వెంటనే అసలు ఏమీ కష్టం అనిపించదు. అంత టైం లైన్లో కూడా వెయిట్ చేసినా కూడా అది దేవుని మహిమేనండి. క్యూలో కంపార్ట్మెంట్లో వెయిట్ చేసి దర్శనం చేసుకోగానే వచ్చే ఫీలింగ్ ఉంటుంది కదండి, అదైతే మాటల్లో చెప్పలేమండి. దర్శనం కూడా జన్మజన్మలు పుణ్యమని చెప్పాలండి. తిరుమల దర్శనం శ్రీవారిది. చూడండి, ఇది గుడి దగ్గర తీసిన వీడియో అండి. మేఘాలు మట్టికి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి. గుడిని తాకుతున్నాయనే ఫీలింగే ఉంటుంది. వెనుక కొండల మీదే ఉంటాయండి మేఘాలు. చూడండి, మీకు క్లియర్గా చూపిస్తున్నాను నేను. ఇదంతా గుడి ఆవరణమేనండి. చూడండి, ఇక్కడ బాగా క్లియర్గా ఉంటుంది. మనం ఫోటోలో చూసినట్టుగానే ఉంటుంది. చూడండి, గుడిని చూసి ఒక్కసారి మనసులో తలుచుకోండి శ్రీవారిని. ఇక్కడ కూడా చూడండి, ఇది వైకుంఠం క్యూ కాంప్లెక్స్ దగ్గరండి. మేఘాలు చూడండి, వైట్ కలర్లో ఉన్నాయన్నీ మేఘాలేనండి. ఈ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ అండి. మనం ఉచిత దర్శనం 3 kilometers కంటే ఎక్కువే ఉంటుందండి. కంపార్ట్మెంట్స్లో వెయిట్ చేసి తర్వాత దర్శనం అవుతుంది కదండి. ఆ దర్శనమే జన్మజన్మల పుణ్యం అని నేనైతే చెప్తానండి. చూడండి, ఇవి మబ్బులు కూడా మేఘాలు గుడిని తాకుతున్నట్టు చాలా అందంగా ఉంటాయండి. ప్రతిరోజు ఎన్నో వేల మంది వస్తూనే ఉంటారు. తిరుమల అంటే ఏంటో అనుకున్నాం, కానీ మేము వెళ్ళాక, మేము స్వయంగా చూశాక అర్థమైందండి ఎందుకని అంతమంది జనం. అన్ని కష్టాలు పడి ఆ కంపార్ట్మెంట్స్లో వెయిట్ చేసి అంత దర్శనానికి ఎంత కష్టపడి వెళ్ళి చూస్తున్నారంటేనే ఏదో ఉందని మీరు అర్థం చేసుకోవాలి. అదే శ్రీవారి మహిమ అండి. మీరు ఒక్కసారి కనుక తిరుమల వెళితే ఆ అద్భుతాన్ని మీరు చూడగలరు. మీకు కూడా తిరుమల శ్రీవారి దర్శనం కలగాలని కోరుకుంటున్నానండి. మేమైతే చాలా ప్రశాంతంగా సుపథం దర్శనంలో మేము వెళ్ళామండి. సుపథం దర్శనం వల్ల మా దర్శనం త్వరగానే అయిపోయింది.
నాకైతే చాలా ఆనందంగా అనిపించిందండి. చూడండి కొండల మధ్యలో గుడి. చూడటానికి 2 కళ్ళు సరిపోవండి. ఈ గుడి కాకుండా గుడి ఆవరణంలో ఉన్న ప్రతి ఒక్క సందర్శన ప్రదేశంని దర్శనం లైన్లో ఉండే వాళ్ళకి, కంపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకి భరతనాట్యం ఇవన్నీ టీవీ ద్వారా చూపిస్తారండి. ఆ కంపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వారికి కావాల్సిన ఆహారము అన్ని సదుపాయాలు వారే చూస్తారండి, దేవస్థానం వారే. భక్తులకు మటుకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూస్తారండి. ఇప్పుడు మనం వెళ్ళేది అన్న సమారాధన. చూడండి, ఇదండి అన్నదానం దగ్గరండి. ఇవి భోజనం కూడా చాలా బాగుందండి, శ్రీవారి భోజనం. ఇప్పుడు మనం దగ్గరలో ఉన్న సందర్శన ప్రదేశాలు చూద్దామండి. పాతాళగంగ, పాప వినాశనం, ఇలా చాలా ఉన్నాయండి. వీటన్నిటిని మీకు చూపిస్తాను. ఇక్కడ మనం చూస్తున్నాం కదండి, ఇది పాతాళగంగ అండి. ఇక్కడ ఆంజనేయ స్వామి ఉంటారు. పాతాళగంగ చూడండి. ఇక్కడ వాటర్ వస్తాయండి, పాతాళగంగ జలమండవి. ఇవన్నీ కూడా మీరు చూస్తారని చాలా కష్టపడి వీడియోస్ తీసానండి. ఈ క్రౌడ్లో కుదరట్లేదు, కానీ చాలా వీలు చేసుకొని వీడియోస్ తీసాను. మీరంతా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. చూడండి, పాతాళగంగ అండి. ఈ నీళ్లు తల మీద జల్లుకుంటే పాపాలన్నీ పోతాయంటండి. స్వచ్ఛమైన నీరండి, చాలా బాగున్నాయి, తాగొచ్చండి ఇవి కూడా. ఈ పాతాళగంగ దగ్గరలోనే అడవి ఉడతలు కూడా ఉన్నాయండి. ఇది పాప వినాశనం డ్యామ్ అండి. ఇక్కడ కొండలు చూడండి, ఇక్కడ కూడా కొండలను ఆనుకున్నట్టు ఉన్నాయండి మేఘాలు. ఈ పెద్ద తిరుపతి అంతా, తిరుమల అంతా కూడా అలాగే ఉంటాయండి. పాప వినాశనం అండి. ఇక్కడ స్నానాలు చేస్తారండి, పాపం అంతా పోతుందని. మేము తల మీదైనా వాటర్ చల్లుకోవచ్చు. ఇక్కడ గంగాదేవి అమ్మవారండి, చూడండి. నెక్స్ట్ మనం శిలాతోరణం అండి. శిలాతోరణం దగ్గరకు వచ్చామండి. ఇక్కడ చాలా బాగున్నాయండి, అంతా బాగా చేశారు. అంటే ఇది శిలలతో మనకి తోరణం లాగా ఉంటుందండి. ఈ చుట్టుపక్కల అంతా కూడా ఇది పార్క్ లాగా ఉంటుంది, కానీ ఇక్కడ అన్ని రకాల యానిమల్స్ని కూడా ఆర్కిటెక్చర్ బాగుందండి. అంటే యానిమల్స్ని డిజైన్ బాగా చేశారు. ఒక కొద్ది డిస్టెన్స్లోనే చాలా యానిమల్స్ని ఇక్కడ అరేంజ్ చేశారండి. అంటే అవి స్టాచ్యూస్ అరేంజ్ చేసినవి. చూడండి, మీకే తెలుస్తుంది. ఇక్కడ కొండ చిలువ ఉంది ఫస్ట్. ఇవన్నీ యానిమల్స్ పేర్లు కొన్ని నాకు తెలియని కూడా తెలియదండి, అన్ని రకాలు ఉన్నాయి. నాకు తెలిసినవి మట్టికి చెప్తాను. చూడండి, ఇవన్నీ కొండ చిలువలు, 2 తలల పాములు, గ్రద్ద,
ఇలా చాలా ఉన్నాయండి. జంట నాగులు చూడండి. మీకోసం ఇవన్నీ వీడియో తీసి మరీ చూపిస్తున్నానండి. ఇక్కడ చూడండి బాతులు ఉన్నాయండి. పార్క్ వెనక బాతులు ఉన్నాయి. చూడండి బాతులు చాలా ఉన్నాయండి.
చేద్దామని